ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి ఉన్నది. అర్ధాష్టమ కుజదోషం పోయింది, అర్ధాష్టమ రవిదోషం పోయింది. చతుర్థ స్థానమందు శుక్రుడు, చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ఉన్నది, గురుబలం ఉన్నది. వెరసి ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో అనుకూలతలు, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువగాను కనబడుతూ ఉన్నది. ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చును. ప్రత్యేకించి ఒక రకమైనటువంటి పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది. ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, ఎవరి మీద ఆధారపడకుండా ప్రతి పని మనం ఎలా చేసుకోవాలి, ప్రతిదీ సెగ్రిగేట్ చేసేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఇది చాలా క్లమ్జీగా ఉన్నది, ఇక మీదట మనకి అంత క్లమ్జీనెస్ ఉండదు, ఈ రకంగా ముందుకు వెళ్ళిపోతుంది అనేటువంటి ధోరణిలో చాలా చురుగ్గా మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. గొప్ప విషయం ఏంటంటే, గతంలో మీరు తలపెట్టినా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేటువంటి పనులు ఇప్పుడు చాలా చకచకా పూర్తయిపోతూ ఉంటాయి. గంటల వ్యవధిలోనే మీరు అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. చాలా గొప్ప ఆలోచనలు చేస్తారు. ఎంత ప్రముఖమైనటువంటి పనులు తలపెట్టినప్పటికీ దానిలో భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అటు గురుబలం ఉన్నది, చతుర్థ స్థానమందు శుక్రబుధులు యోగిస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆరోగ్యం సహకరించడం అన్నది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకాలము కూడా అష్టమ శని ప్రభావం ఉన్నది, రాహు సప్తమంలో ఉన్నారు, జన్మకేతు ఉన్నారు. మానసికంగా అశాంతి ఉన్నప్పటికీ కూడా గత వారాలతో పోలిస్తే ఈ వారంలో ప్రతికూలతలు పెరిగాయి, ప్రతికూలతలు తగ్గాయి, అనుకూలతలు పెరిగాయి. అందువల్ల ఏమవుతుంది, గురుబలం పెరగడం, అర్ధాష్టమ రవిదోషం తొలగిపోవడం లాగా జరగడం వల్ల ఏమవుతుంది అంటే జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది. ఏదైతే అదవుతుంది, జరక్క మానదు అనేటువంటి ధోరణిలో దూసుకుపోతూ ఉంటారు. ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో సాహసం ఉంటుంది, లక్ష్మీదేవి కూడా వెనకాలే వస్తూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి ఈ వారంలో మంచి ప్రోత్సాహకాలు లభించబోతూ ఉన్నాయి, మంచి అవకాశాలు వస్తాయి, భూపరమైనటువంటి సంపదలు పెరుగుతూ ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి, ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలు సింహరాశి వారికి వారి దగ్గరికే వస్తాయి, వీరు ఆకర్షించగలుగుతారు. అలా కాకుండా చతుర్థ స్థానంలో ఉండేటువంటి శుక్రబుధులు, ప్రత్యేకించి ఆయన వాహనకారకుడు, అలాగే జీవితానికి కావలసినటువంటి సౌకర్యాలని సమకూర్చేటువంటి గ్రహాలు బుధ శుక్రులు. లక్ష్మీనారాయణ యోగంగా చెప్తారు జాతకంలో వారు కలిసి ఉంటే. కాబట్టి ఇక్కడ గోచార రీత్యా వారు కలిసి ఉన్నప్పుడు కూడా అంతే రకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకోవడం, జరుపుకుంటూ ఉండడం, ఇలా అనేక రకాలుగా సింహరాశి వారికి ఈ వారం ముందుకు సాగుతుంది. ఏదేమైనా పరిస్థితులు బాగున్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడం కోసం అష్టమ శనీశ్వరుని యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికై ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి.